కారప్పొడి పట్టించేటప్పుడు మీరు కూడా నాలాగానే పాటిస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక 5 కిలోల మిరపకాయలైతే తీసుకున్నాను. ఎప్పుడు కూడా 7, 8 కిలోలు తీసుకునేదాన్ని గానీ, నాకు పోయిన సంవత్సరం పట్టించిన కారప్పొడి ఇంకా ఒక 2 కిలోల వరకైతే ఉంది. ఎక్కువ గూడా పచ్చిమిర్చే వాడతాను. వెజిటబుల్ కర్రీస్‌లకైతే నాన్ వెజ్‌లకి కారప్పొడైతే ఎక్కువగా వాడతాను. కారప్పొడి పట్టించేటప్పుడైతే మిరపకాయలనైతే ఇలా కడుక్కొని, ఆరబోసుకొని, వాటిని తొడిమెలు తీసుకొని అయితే పట్టించుకుంటాను. ఎప్పుడు కూడా ఇలానే పట్టించుకుంటాను. సంవత్సరం మొత్తం నిలవగా ఉంటుంది. సంవత్సరానికంటే ఎక్కువనే ఉంటుంది. నాకు పోయిన సంవత్సరం కారప్పొడి ఇంకా 2 కిలోల వరకైతే ఉంది. నేను పట్టించి సంవత్సరం అయితే అయిపోయింది. ఎప్పుడు ఎండాకాలంలో కారప్పొడి పట్టించుకుంటాను. చూసారా మిరపకాయలు మొత్తం కడిగినాక మొత్తం వాటర్ చూసారా ఎలా డస్ట్ అయిపోయిందో మొత్తం నల్లగా అయిపోయాయి. నేను నల్లటి టబ్బులో అయితే కడిగి అత్తమ్మనైతే కడగమన్నాను నల్లటి టబ్బులో. అత్తమ్మ కడుగుతే తెలుస్తుంది కదా! అదే మన సబ్‌స్క్రైబర్స్‌కి వాటర్ ఎట్లుంటదో తెలవదాక ఒక తెల్ల బకెట్ అయితే తీసుకొచ్చి, ఆ టబ్‌లో వాటర్ అయితే ముంచి ఇప్పుడు బకెట్‌లో అయితే చూపిస్తా.